2008లో అహ్మదాబాద్ను కుదిపేసిన వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 38 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2008 జూలై 26న వరుస పేలుళ్లలో అహ్మదాబాద్ దద్దరిల్లింది. ఈ సీరియల్ బ్లాస్ట్ ఘటనలో 56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. 70 నిమిషాల్లో ఏకంగా 21 చోట్ల బాంబులు పేలాయి. హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ అనే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ దీనికి బాధ్యత వహిస్తున్నట్టుగా ప్రకటించింది కూడా. ఈ కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2022లో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా గుజరాత్ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 2008లో అహ్మదాబాద్ను కుదిపేసిన వరుస పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 38 మంది దోషులకు మరణశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2008 జూలై 26న వరుస పేలుళ్లలో అహ్మదాబాద్ దద్దరిల్లింది. ఈ సీరియల్ బ్లాస్ట్ ఘటనలో 56 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. 70 నిమిషాల్లో ఏకంగా 21 చోట్ల బాంబులు పేలాయి. హర్కతుల్ జిహాద్ అల్ ఇస్లామీ అనే ఇస్లామిక్ టెర్రర్ గ్రూప్ దీనికి బాధ్యత వహిస్తున్నట్టుగా ప్రకటించింది కూడా. ఈ కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ 2022లో స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. తాజాగా గుజరాత్ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.